మే 13వ తారీఖు నాడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల లోపట మా పార్టీ గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పి విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ మున్సిపాలిటీలో మా మున్సిపల్ చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా వార్డ్ మెంబర్స్ తో అందరితో కలిసి మిత్రులు సతీష్ గారు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు, మరి నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మా పార్టీ నగర పార్టీ అధ్యక్షులు, చాలా మంది సీనియర్ నాయకులు, మేము అందరం కూడా మా కార్యకర్తలతోని ఉదయం నుండి మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాము. ఉదయం పూట వాకర్స్ తోని మరి కలిసి మాట్లాడడం జరిగింది. తర్వాత మరి లేబర్ అడ్డా దగ్గరికి వెళ్ళి ఆ మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. తదనంతరము మరి షాప్స్ తెరుస్తున్న సందర్భంలో కూడా మరి షాప్ ఓనర్స్ తోని మాట్లాడుకుంటూ మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం. తెలంగాణ గొంతుక, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆరాటే పడేటువంటి ఏకైక పార్టీ గులాబీ జెండా. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి టిఆర్ఎస్ పేరిట ఆ రోజు ఉద్యమాన్ని నడిపినాము. మరి ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీగా ఎదిగి మేము ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అభివృద్ధి. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ అభివృద్ధిని కొనసాగాలంటే పార్లమెంట్ లో మరి తెలంగాణ గొంతుక అవసరము. నేను 2004 నుండి 2009 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు 32 రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి 28 రాజకీయ పార్టీల దగ్గర మరి తెలంగాణ కోసం సానుకూలంగా లేఖలు తీసుకురావడం లోపల కేసీఆర్ గారితో నా పాత్ర అందరికీ తెలుసు. తదనంతరము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో మళ్ళీ కరీంనగర్ ఎంపీగా గెలిచి మరి తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు, గోదావరి నది పైన, కృష్ణా నది పైన కట్టేటువంటి కట్టడాలకు అనుమతులు, తర్వాత బ్యాంకు రుణ సౌకర్యాలు, తర్వాత కరెంటు ఉత్పత్తి కేంద్రాలు, యాదాద్రి ప్రాజెక్టు, భద్రాద్రి ప్రాజెక్టు, కరెంటు సమస్యల పరిష్కారం కోసం ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మరి ఆ సమస్య పరిష్కరించడం లోపల ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి 1000 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం మరి తీసుకురావడం జరిగింది. దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టారు. చాలా సుందరంగా తీర్చిదిద్దారు. కేబుల్ బ్రిడ్జ్, వాటర్ ఫాల్స్, రివర్ ఫ్రంట్, మరి మంచి కూడల్లో పట రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఒక సుందరంగా నగరంగా ఇలా కరీంనగర్ ని తీర్చిదిద్దాం. అదే విధంగా కరీంనగర్ లో జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఎలకతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట, మేదక్ నుండి మరి పిట్ల మీదుగా నాందేడ్ వరకు ఒక మంచి పెద్ద జాతీయ రహదారిని కూడా ఇలా ఆలోచన చేసి అమలు చేశాం. ఎలకతుర్తి దగ్గర ఎందుకు మొదలు పెట్టామంటే 563 నేషనల్ హైవే జంక్షన్, అది అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా హుస్నాబాద్ నగరాన్ని ఈ జాతీయ రహదారిపై కలవడం వల్ల చాలా దిక్కుల మరి కనెక్టివిటీ పెరిగిపోయింది. అదే విధంగా మరి జాతీయ రహదారులు ఇంకా చాలా వేరే జాతీయ రహదారులు కూడా ప్రతిపాదన చేసి వాటిని మరి అమలు చేశాము. ఇదే విధంగా మరి రైల్వే లైన్, కరీంనగర్ నగర ప్రజలకి, కరీంనగర్ జిల్లాకి నేరుగా రైల్వే లైన్ కావాలని కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మీదికెళ్ళి, గజ్వేల్ మీదికెళ్ళి మరి ఇలా రైల్వే లైన్ దాదాపు 80% పనులు పూర్తయినాయి. సిద్దిపేట వరకు రైలు వచ్చింది. ఇంకా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ వరకు 2025 డిసెంబర్ వరకు కంప్లీట్ కాబోతున్నది. కరీంనగర్ ప్రజలకి ఐటీ టవర్ ని బ్రహ్మాండంగా కేంద్ర నిధులతోనే ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఇంకా చాలా అవకాశాలు. పార్లమెంట్ సభ్యుడు అంటే అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి. ఇలా నా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థి పోయినసారి గెలిచిన బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు కూడా తీసుకురాలేదు ఈ నియోజకవర్గానికి. ఏమనంటే అంగన్వాడీలో పాలు గుడ్డిచ్చినా, లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చినా చెప్తారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చిందండి? 2006లో వచ్చింది. 2006లో వచ్చింది జాతీయ ఉపాధి హామీ పథకం. అది నేను తీసుకొచ్చానని చెప్పి ప్రచారం చేయడం చాలా దురదృష్టం. ఈ 100 రోజుల పని దిన కార్మికులకు కూడా మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా యూరియా బస్తాకి సబ్సిడీ గింత ఇచ్చింది, 20,000 ఎకరానికి ఇస్తున్నామని చెప్పి మరి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి? దాదాపు 50 ఏళ్ళకెళ్ళి ఇస్తారు యూరియా సబ్సిడీ. డిఏపి బస్తా మీద సబ్సిడీ 50 ఏళ్ళకెళ్ళి ఇస్తున్నారు. హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో 1962లో అప్పటి నుంచి ఇస్తున్నారు యూరియా పైన, డిఏపి పైన సబ్సిడీలు. ఆయనే
మోసపూరితమైన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడాలని సహించరు ప్రజలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడు ఇచ్చిండ్రు యూరియాకి డిఏపికి సబ్సిడీలో? మోడీ గారి ప్రభుత్వం కాదు, ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇచ్చిండ్రు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ ఇచ్చింది, తదనంతరం వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చిండు. ఇలా యూరియా పైన డిఏపి బస్తాల పైన సబ్సిడీ అది చాలా పెద్దగా ఇచ్చినట్టు ఇస్తే మన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, టీవీ ఛానల్ ప్రచారం చేస్తున్నారు. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ నాయకులారా, యూరియా సబ్సిడీ డిఏపి సబ్సిడీ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అంటే ఏమి తెలియకుండా చెవుల పువ్వు పెట్టుడే అందరికి, ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం. వెనకట కూడా పోయినసారి 2019 ఎన్నికలప్పుడు బండి సంజయ్ గారు 1000 రూపాయలు కేసీఆర్ ఆసరా పెన్షన్ ఇస్తాడు, దాంట్లో 800 రూపాయలు మోడీ ఇచ్చిండని చెప్పి ప్రచారం చేసాడు. అంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడాడు. ఛాలెంజ్ చేసిన 800 ఇచ్చిండు, ఆ రోజు 1000 రూపాయల పట పచ్చి అబద్ధం అది. ఈ రోజు కూడా యూరియా పైన డిఏపి బస్తాల పైన సబ్సిడీ ఇస్తా చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా మేము. ఇంకా నెల రోజుల ఎన్నికలు, చాలా విషయాలు మాట్లాడుకుందాం. నేను కేవలం అభివృద్ధి, ప్రజలు సంక్షేమము, ప్రజల ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం, మా కడుపులో పుట్టిన పిల్లల భవిష్యత్తు బాగు కోసం చేస్తాము కాబట్టి ఆ ప్రచారం చేస్తాము. నాకు విశ్వాసం ఉంది, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, ఎగ్గొట్టిర్రు. 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు, అది ఉద్దర పెడతారు. ఇప్పుడు నువ్వు తెచ్చుకో తర్వాత నీకు ఇస్తామని చెప్పింది. సబ్సిడీ కూడా ఉద్దర పెట్టేటువంటి కాంగ్రెస్ నైజం మొదటిసారి చూసా నేను. నువ్వు కొనుకొచ్చుకొని తర్వాత ఇస్తా అనే ముచ్చట ఎక్కడ ఉంటుందా? 500 రూపాయలు ఎల్పిజి సిలిండర్ ఇస్తా ఉన్నారు, నువ్వు కొనుకొచ్చుకో 975 రూపాయలు పెట్టి తర్వాత 400 రూపాయలు నీకు ఇస్తా అంటే ఎవడ నమ్ముతాడా?